హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో నైనిక అండ్ యష్మి క్లాన్కి పోటీ ఉంటుంది కదా. సో ఇవాళ టాస్క్ వచ్చేసి లూప్ ద హూప్. సో బాడీ నుంచి ఆ హూప్ అనేది పాస్ చేస్తూ ఉండాలి. సో దానికి నైనిక వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే హ్యాండ్స్ మీద నుంచే తీసుకెళ్తారు. అండ్ యష్మి వాళ్ళేమో ఫుల్ బాడీ నుంచి పాస్ అయినట్టు చేస్తారు. సో దానికి వీళ్ళే విన్ అవుతారనమాట. బాడీ నుంచి పాస్ అవ్వాలని చెప్పారంటే ఫుల్ బాడీ అవుతుంది కదా అని చెప్పి పృథ్వీ, యష్మి వీళ్ళందరూ అంటారు. నైనిక వాళ్ళేమో మేము స్ట్రాటజీ ప్లే చేసాము, ఫుల్ బాడీ అని చెప్పలేదు, జస్ట్ బాడీ అన్నారు అంతే అన్నట్టుగా చెప్తారు. దానికి యష్మి వాళ్ళు నిఖిల్ సంచాలకుగా ఉంటే నిఖిల్ని కూడా అడుగుతారు. అండ్ ఇక్కడ సీత గారు అడుగుతారనమాట, మేము గెలిచినప్పుడు మమ్మల్ని కూడా అప్రిషియేట్ చేయాలి కదా అని చెప్పి. సో దీని మీద నిఖిల్ సరిగ్గా డెసిషన్ తీసుకోలేదు అన్నట్టు యష్మి వాళ్ళు ఫైట్ చేస్తారు. సో వీళ్ళేమో మాది స్ట్రాటజీ కదా అన్నట్టుగా మాట్లాడతారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ద బ్రిక్స్. ఒక రాడ్ పైన బ్రిక్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ వెబ్లోకి ఎంటర్ అయ్యి బ్రిక్స్ అలా పెట్టాలన్నమాట. అలా 5 బ్రిక్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు విన్ అయినట్టు. ఇది కూడా యష్మి అండ్ నైనిక క్లాన్కి జరుగుతుంది. అందరూ బ్యాలెన్స్ చేసి పెట్టడానికి ట్రై చేస్తారు. సో యష్మి వచ్చి పెట్టినప్పుడు అదంతా డిస్టర్బ్ అయిపోయి బ్రిక్స్ కింద పడతాయి అన్నమాట. అలాగే ఇటు సైడ్ విష్ణుప్రియ వచ్చినప్పుడు కూడా అలాగే జరిగిద్ది. అండ్ నబీల్ వచ్చి ఒక బ్రిక్ పెడుతుంటే విష్ణుప్రియ వచ్చినప్పుడు అది కింద పడిపోద్ది. నెక్స్ట్ సో ఆల్రెడీ ఉన్న 2 బ్రిక్స్ అప్పుడు యష్మి పెడితే అవి డిస్టర్బ్ అయ్యి కింద పడతాయి అన్నమాట. ఇటు సైడ్ శేఖర్ భాషా గారు కూడా పెడతారు. అండ్ వీళ్ళు 5 బ్రిక్స్ పెట్టడానికి ట్రై చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిరాక్ సీత గారు డిషెస్ వాష్ చేయడానికే ఉన్నామా అని అభయ్ నవీన్ గారితో చిన్న క్లాష్ వస్తుంది. నేను నా కోసం చేయట్లేదు అన్నట్టుగా అభయ్ నవీన్ గారు చెప్తారు. దానికి కిరాక్ సీత గారు ఏడుస్తారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.